ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒప్పో రెనో 15 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ రెనో 15 చూసుకుంటే ఏ పోర్ట్రేట్ కెమెరా అయితే మెయిన్ హైలైట్ అయితే చేసిర్రు. సో ఇక్కడ ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి నేను రికార్డింగ్ చేసే టైంకి. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే ఫ్యూచర్ క్రాఫ్టెడ్ డిజైన్, ఏ ట్రావెల్ ఫొటోస్ అండ్ కలర్ 16తో పాటు కూడా వస్తుంది, బ్లాక్ ఎక్స్పీరియన్స్తో పాటు కూడా ఉంటుంది. బాగానే ఉంది. ఇక్కడ ఫీచర్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి. టూ కలర్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంది. మంచి ఎడ్జెస్తో పాటు IP16 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ 3 కెమెరాలు వస్తున్నాయి. అండ్ ఆల్సో జూమ్ ఇన్ జూమ్ అవుట్తో పాటు మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రైస్ ఏంటంటే మీరు అడుగుతారు. సో మెయిన్ ప్రైస్ చూసుకుంటే అఫీషియల్గా ఒప్పో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే 46,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. గ్లేసియర్ వైట్, వైలెట్ బ్లూ అండ్ ఆక్వా బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. 2 ఆప్షన్స్ వస్తున్నాయి. 46,000 ఒకటి వస్తుంది. 8GB ర్యామ్, 2GB స్టోరేజ్, 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 49,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకున్నట్లయితే అంటాను. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తున్నాం. UFS 3.1 LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. అండ్ నా ఒపీనియన్లో చూసుకుంటే బాగానే ఉంది. కింద కంపారిజన్ కూడా చెప్పించారు, దేనికి కంపారిజన్ ఎంత ఉందనేసి, కెమెరాస్ ఎంత ఉన్నాయనేసి కింద అఫీషియల్ వీళ్ళు కంపారిజన్ కూడా ఉంది. సపరేట్గా మీరు ఇది అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏంటంటే మాత్రమే ఇక్కడ 2 ఫోన్స్లో సేమ్ ప్రాసెసర్ ఉంది, సేమ్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంది అనమాట. అంటే ఇక్కడ ప్రో ఉంది కదా, ప్రో అండ్ ప్రో మినీలో కొన్ని ఫీచర్స్ సిమిలర్గానే ఉన్నాయి. బ్యాటరీ సైజు కొన్ని సిచ్యువేషన్ తప్పించి 15కి వచ్చేసరికి అయితేనే మీకు 15లో మీకు ప్రాసెస్ చేంజ్ ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే మాత్రం మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫీచర్స్ వైజ్, స్పెసిఫికేషన్ వైజ్ నాకైతే పర్లేదు అనిపించింది. కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి అనిపించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ నా ఒపీనియన్లో మీ దగ్గర బడ్జెట్ ఉందంటే తీసుకోండి, లేకపోతే మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటు వేరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. యూనిక్నెస్ ఏంటంటే మాత్రమే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. 50 మెగాపిక్సెల్వి మెయిన్ 2 కెమెరాస్తో పాటు వస్తుంది. సో అదొకటి కొంచెం యూనిక్నెస్ అనుకోవచ్చు రెనో 15ది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటే మాత్రమే మనకి ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S24 5G వస్తుంది. దీనికంటే జర తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ కొంచెం బ్యాటరీ డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది, కానీ ఎందుకంటే OS అప్డేట్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 15R కూడా అవైలబుల్ ఉంది. దగ్గర సేమ్ అదే ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. దీంట్లో యూనిక్నెస్ అనేది మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ సైజ్ కూడా పెద్దగానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ సో గూగుల్ వాళ్ళ పిక్సెల్ 9 ఉంది, 40,000కి వస్తుంది. సో ఒకవేళ అది తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద డీసెంట్ స్మార్ట్ ఫోన్స్ అంటుంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ Razr 60 స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ ఇది చూసుకుంటే మాత్రమే ఇక్కడ ర్యామ్ అండ్ కెపాసిటీ ఎక్కువ వస్తుంది. అండ్ ప్రైస్ కూడా ఎక్కువ, 50,000 ప్రైస్. ఫ్లిప్ ఫోన్ అనమాట. సో ఒకవేళ మోటరోలా నుంచి ఫ్లిప్ కాల్ కావాలన్న వాళ్ళు ఇది కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అయితే తక్కువ వస్తుంది అన్నమాట. ఫీచర్స్ మీద తక్కువ ఉంది, కానీ యూనిక్నెస్ ఫ్లిప్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్స్. ఈ డిఫరెంట్గా ఉంటుందని యాడ్ అయితే చేసిన, అంతే ఇంకేం లేదు. సో ఓవరాల్ చూసుకుంటే ఒప్పో రెనో 15 తీసుకోవచ్చు అని అంటే మాత్రమే పర్లేదు పోయి తీసుకోవచ్చు అంటాను. ఇన్ కేస్ 40,000 అట్లా ఆఫర్స్ అయితే ట్రై చేయండి. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి కదా. ఆఫర్స్ తర్వాత లేకపోతే ఏమైనా ఎక్స్చేంజ్ వస్తాయి ఇట్లా తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసాను. ఫైనల్గా కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తుంది అంటే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే మనం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.